మనం ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు? కాఫీ షాప్ కి ఎందుకు వస్తారు? కాఫీ తాగడానికి. కాఫీ చెప్పు. నేను తాగను. నేను తాగుతాను, నువ్వు బిల్లు కట్టు. ఇదిగో బాబు, 1 క్యాపుచినో. అర్జెంట్ పనని చెప్పి ఇంటి దగ్గర నుంచి నన్ను లాక్కొచ్చింది నువ్వు కాఫీ తాగడానికా? ప్రేమ, అంత కంగారెందుకే? ప్రణయ్ కూడా రాని. ఇద్దరికి కలిపి ఒక ట్విస్ట్ ఇస్తాను. ట్విస్టా? నన్ను టెన్షన్ పెట్టకుండా అసలు విషయం ఏంటో చెప్పవే. టెన్షన్ పడ్డం కాదే, ఇద్దరు చాలా థ్రిల్ గా ఫీల్ అయ్యే న్యూస్. ఏంటా న్యూస్? ప్రణయ్ కూడా రాని అంటున్నాను కదా, ప్రతి దానికి ఇలా తొందర పడతావేంటి? హాయ్ ప్రేమ. హాయ్. హాయ్ త్రిష. హాయ్. ముందుగా నీకు థ్యాంక్స్ చెప్పుకోవాలి. హ్యాండ్ ఇచ్చుకో. ఏం చేసిందని దానికి థ్యాంక్స్ చెప్తున్నావు? ఒక నస పార్టీ నిలబెట్టి మరీ నన్ను నవ్వులేస్తుంటే ఎలా తప్పించుకోవాలరా దేవుడా అని ఆలోచిస్తుండగా కరెక్ట్ టైంకి కాల్ చేసి నన్ను సేవ్ చేసింది. అవునా? నేనెప్పుడూ అంతే, టైంకి ఎలాగోలాగా కాపాడిస్తూ ఉంటాను. ఇంతకీ ఎందుకు పిలిపించినట్టు? కాల్ చేసి పిలిపించింది తను. నువ్వు చెప్పొచ్చుగా. నాకు తెలిస్తేగా. అర్జెంట్ అని లాక్కొచ్చింది, కాఫీ ఆర్డర్ చేసింది, నీకు కాల్ చేసింది. మ్యాటర్ ఏంటో చెప్పవే అంటే ట్విస్ట్ అంటుంది. ట్విస్టా? ఏంటిది? ప్రణయ్ వచ్చాక చెప్తానన్నావుగా, ఇప్పటికైనా మ్యాటర్ ఏంటో చెప్పొచ్చు కదా. మొన్న నేను షాపింగ్ కి వెళ్ళాను ప్రణయ్. తప్పే ఉంది. దానికి నాకు ఒక లక్కీ కూపన్ వచ్చింది. అది జనరల్ గా చాలా షాప్స్ లో ఇస్తుంటారు కదా. లక్కీగా ఆ కూపన్ కి గిఫ్ట్ కూడా వచ్చింది. జంటగా వచ్చి గిఫ్ట్ కలెక్ట్ చేసుకోమన్నారు. అందుకే త్వరలో మీ ఇద్దరు ఒకటి కాబోతున్నారు కదా, జంటగా వెళ్లి గిఫ్ట్ కలెక్ట్ చేసుకుంటారని ఇద్దరిని పిలిచాను. ఏ షాపింగ్ మాల్? సౌత్ ఇండియా షాపింగ్ మాల్. ఇదొక పెద్ద ట్విస్టా? దేనికేనా ఇందాకటి నుంచి ఓ తెగ ఊరిస్తున్నావు? ట్విస్ట్ నీకు కాదు, నాకు. ఇప్పుడు ప్రేమను తీసుకుని అదే షాపింగ్ మాల్కి వెళ్తే ముందు వాళ్ళు షాక్ అవుతారు. తర్వాత ఎవడన్నా టంగ్ స్లిప్ అయ్యి ఇందాకే వేరే అమ్మాయితో వచ్చారు కదండి అన్నారంటే. అవును, నీకొచ్చిన గిఫ్ట్ ని మాకెందుకు ఇస్తున్నావే? నేనెప్పుడు అంతే, త్యాగాలు చేస్తూనే ఉంటాను. నేనెప్పుడు అంతే, టైంకి ఎలాగోలా కాపాడేస్తూ ఉంటాను. కాపాడటం కదే, టైం చూసి నన్ను కష్టాలకు నెట్టేస్తాను. వంటతానా. ప్రణయ్, వెళ్దామా? ఎక్కడికి? షాపింగ్ మాల్ కి. ఆ షాపింగ్ మాల్కి నేను రాను. ఏ? ఏ అంటే ఇప్పుడే కదా వచ్చింది, మళ్ళీ వెళ్తే వాళ్ళు ఏమనుకుంటారు? ఇప్పుడు రావడం ఏంటి, వాళ్ళేమనుకోవడం ఏంటి? అసలు ఏం మాట్లాడుతున్నావు ప్రణయ్? రావడం అంటే అటు నుంచి ఇప్పుడే వచ్చాను, అది చెప్తున్నాను అనమాట. మరి వాళ్ళెవరో ఏదో అనుకుంటారు అన్నావు. ఎవరు వాళ్ళు? ఆ షాపింగ్ మాల్లో ఉన్న స్టాఫ్. అసలు వాళ్ళేమనుకుంటారు అంటే 1కి 10 సార్లు అక్కడికి వెళ్తే వీడికేమీ పని లేదు, ఎప్పుడు ఇక్కడే తిరుగుతున్నాడు అనుకుంటారు కదా. ఎక్కువ సార్లు వెళ్తే రెగ్యులర్ కస్టమర్ అనుకుంటారు కానీ తప్పుగా ఎందుకు అనుకుంటారు కదా. అవును, అయినా గిఫ్ట్ నీకు వస్తే మాకేమిటి త్రిష, ఏం బాలేదు. ఈసారికి నువ్వే వెళ్ళి తీసుకో. కానీ జంటగా వచ్చి తీసుకోమన్నారు. మీరిద్దరు వెళ్ళండి. పెళ్లి చేసుకోబోయేది మేమిద్దరం కాదు, మీరిద్దరు. అందుకే మీరిద్దరు వెళ్తేనే బాగుంటుంది. నీకు బానే ఉంటుంది, నాకే ఎక్కడో కాలిపోతుంది. ఏంటి ప్రణయ్, ఏదైనా ప్రాబ్లమా? ప్రాబ్లం అని కాదు, దూరం కదా. ఓ పని చేస్తే దాని బ్రాంచ్ పక్కనే ఉంది, అక్కడికి వెళ్తే. ఐమాక్స్ లో టికెట్ తీసుకొని పీవీఆర్ లో సినిమా చూస్తానంటే చూడనిస్తారా? అక్కడ షాపింగ్ చేశాను కాబట్టి అక్కడికే వెళ్ళాలి. ఏంటి ప్రణయ్, ఇందాకటి నుంచి చూస్తున్నాను తెగ టెన్షన్ పడుతున్నావేంటి? అబ్బే టెన్షన్ కాదు ప్రేమ,
మన త్రిష ప్రేమతో తనకొచ్చిన గిఫ్ట్ని మనకిస్తుంది కదా, మనమంటే ఎంత ప్రేమో అని ఆనందం. మీరిద్దరూ కూపన్ తీసుకొని జంటగా వెళ్ళగానే వెల్కమ్ చెప్తారు. ఆ తర్వాత ఒకరు మమ్మల్ని చూసి ఇద్దరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటారు, గిఫ్ట్ ఇస్తారు, సెల్ఫీలు తీస్తారు, యదవ మొహాలు వేసుకుని మా చుట్టూ నిలబడతారు. అంతేగా? ఒకసారి వెళ్ళొచ్చినట్టు చెప్తున్నావేంటి? వెళ్ళాను కాబట్టి చెప్తున్నాను. ఏంటి? అదే లాస్ట్ టైం ఇలాగే మా ఫ్రెండ్ వాళ్ళ గిఫ్ట్ వస్తే వాళ్ళు ఫ్యామిలీతో వెళ్ళారు, నేను సోలోగా వెళ్ళాను. అప్పుడు చూశాను అనమాట. అది ఇప్పుడు చెప్తున్నాను అంతే. సర్లేండి, ముందు మనం బయలుదేరదాం. తప్పదా? ఏ? ఇంకోసారి ఆలోచించుకోవచ్చుగా. ప్రణయ్, నాతో రావడానికి ఏదైనా ప్రాబ్లమా? చిచి, నీతో వస్తే సంతోషమే గాని ప్రాబ్లం ఏముంటది? అయితే పదా పదా. పదండి. పదా. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. మాకు లక్కీ కూపన్ లో గిఫ్ట్ వచ్చిందని ఫోన్ వచ్చింది. కాల్ చేసింది నేనే మేడం. మీరు నిజంగా చాలా లక్కీ. కాకపోతే గిఫ్ట్ ఈ జంట తీసుకుంటారు. జంట? ఇదిగో. ప్రణయ్, 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 అటువైపు తిరిగి నిలబడ్డావేంటి? ఇటు తిరుగు. సార్, మీరు ఇందాక చెప్పానా ఎక్కువసార్లు వస్తే ఇలాగే వింతగా చూస్తారని చెప్పానా? రెగ్యులర్ కస్టమర్స్ అనుకుంటారు. ఏంటండి, ఇందాకొస్తే మళ్ళీ రాకూడదా? ఎందుకు రాకూడదు మేడం, కానీ ఇలా మార్చి మార్చి వస్తే. మార్చి మార్చా? ఏం మార్చి? అదే, ఇందాకొచ్చిన డ్రెస్ వేరు, ఇప్పుడు వేసుకున్న డ్రెస్ వేరు, అదనమాట. సార్, అచ్చం మేడ్ ఫర్ ఈచ్ అదర్ లా ఉన్నారు కదా సార్. మేడ్ ఫర్ ఈచ్ అదర్ లా ఏంటి? మేము మేడ్ ఫర్ ఈచ్ అదర్ అయ్యాం కదా త్రిష? అవును. మందేమన్నా ఆర్డినరీ లవ్ స్టోరీయా? ఒకటా రెండా ఎన్ని ఇన్సిడెంట్స్ ఉంటాయి? అన్నీ చెప్పుకుంటా పోతే వీళ్ళ షాపింగ్ మాల్ కూడా కట్టేసే టైం అవుతుంది. అదే నిజమే ప్రణయ్. వారిని ఇక్కడ నాకు ఒక్కత కూడా దొరక్క చేస్తుంటే వీడు గంటకో దాన్ని తీసుకుని మరీ షాపింగ్కి వస్తున్నాడు. బాగుంది అబ్బాయిడి పని. మీది కూడా లవ్ మ్యారేజేనా మేడం? లవ్వే, కానీ ఇంకా మ్యారేజ్ కాలేదు. త్వరలోనే చేసుకోబోతున్నాం. ఈవిడతో మ్యారేజ్ అయితే మరి ఆవిడ పరిస్థితి ఏంటి? ఆవిడెవరు? అదే ఇందాక మా ఫ్రెండ్ గారు కాబోయే మిస్సెస్ తో వచ్చాడని చెప్పాను కదా, అతని గురించి మాట్లాడుతున్నాడు. ఓ, వాళ్ళ పెళ్లి కూడా అవుతుంది, నిన్ను కూడా పిలుస్తాలే, తిందుగాని. అసలు వీళ్ళ లవ్ స్టోరీ ఏంటో తెలుసా? ఇప్పుడు ఈ విషయం అతను అడిగాడా? మనం షాపింగ్కి వచ్చాం, మా లవ్ స్టోరీ గురించి చెప్పడం ఎందుకు? మీరు చెప్పక్కర్లేదు. మీ లవ్ స్టోరీ ఎంత డీపో నాకు బాగా తెలుసు. మీకెలా తెలుసు? అతనికి ఫేస్ రీడింగ్ తెలుసంట, ఇందాకే చెప్పాడు. అవునండి, శ్రీశైలంలో పాతాళగంగ ఉంది కదండి, అది. ప్రేమ, ఈ మేనేజర్ మాటలు వింటుంటే నీకేం అనుమానం రావడం లేదా? దేనికి? ఈయనేదో లింక్ లేకుండా మాట్లాడుతున్నాడు, దానికి ప్రణయ్ కంగారు పడుతూ సమాధానం చెప్తున్నాడు. ఏ నువ్వు క్వశ్చన్లు అడిగితే ఆన్సర్ చెప్పరా? అలా చెప్పకపోతే నాకు మాటలు రావు అనుకోరు. దీనికే పెద్ద పెద్ద డిస్కషన్లు చేయాలా?
ఇదిగో ఏమైనా నువ్వు ఆ గిఫ్ట్ ఏదో మా మామని కొడితే మేము వెళ్ళిపోతాం కదా. ప్రణయ్, అతని మీద ఎందుకు కోప్పడుతున్నావు? కోపట్టం కాదు ప్రేమ, కస్టమర్లు రాగానే నవ్వుతూ పలకరించాలి కదా, ఇలా క్వశ్చన్లు వేస్తే అలా. సారీ సార్, బాగా హర్ట్ అయినట్టున్నారు. రండి గిఫ్ట్ తీసుకుందిరు గాని. పదా పదండి. రండి సార్, రండి. ప్లీజ్ కమ్. తీసుకోండి. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. ఆ గిఫ్ట్ తీసుకురండి. సార్ తీసుకోండి. ఫోటోగ్రాఫర్ రండి. స్టిల్ ప్లీజ్. థ్యాంక్ యూ. మనం ఇంటికి వెళ్ళిపోదాం. సార్ రండి. మీ అకౌంట్లో ఇదే లాస్ట్ కూపనా? మళ్ళీ వస్తారా? నీ అయ్యా, ఎవరికి ఎన్ని కూపన్లు ఇచ్చావో నీకే తెలియాలి, నన్ను అడుగుతావు ఏంటి? ఏ చిచ్చి, యాదవులందరూ ఇక్కడ ఉన్నారు, వెళ్ళిపోదాం వెళ్ళిపోదాం. సార్ మీ ఫోటోలు వచ్చినాయి సార్, వస్తున్నాయండి. ఇవ్వండి సార్ మీ ఫోటోలు. అదేంటి ఇప్పుడే కదా ఫోటో తీశారు? ఇక్కడ చాలా ఫాస్ట్లే. ఇదే నన్ను చూడనివ్వు. ఫోటోలేగా, తర్వాత చూద్దాంలే. ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం, పదండి. గిఫ్ట్ తీసుకో, వెళ్దాం. థ్యాంక్స్ అండి. వెల్కమ్ మేడం. వీడు సామాన్యుడు కాదు. అమ్మా, అక్క పెళ్లి గుళ్ళో సింపుల్ గా అంటున్నారు కదా? మరి సింపుల్ గా చేసేస్తారా? బ్యాండ్ మేళం కూడా ఉండదా? ఉండరా? ఇందరు వదిన కార్యక్రమాలు అవ్వగానే పెళ్ళంట. కనీసం చేతిలో ₹1 కూడా లేదని నేనేడుస్తుంటే నీకు బ్యాండ్ మేళం కావాల్సొచ్చిందా? అడిగో వచ్చాడు మీ నాన్న. ఆయన నెత్తి మీద ఎక్కి వాయించండి బ్యాండ్ మేళం. అలాగైనా బుద్ధొస్తుందేమో. ఏంటి నా మీద సెటర్లు వేస్తున్నావు? అరే నా బంగారు తల్లి రోమ్మ. అరే ఏమైందమ్మా, ఎందుకలా భయపడుతున్నావు? నేనేమనలేదమ్మా, ముద్దు పెట్టుకుందామని దగ్గరికి వెళ్ళానంతే. పిచ్చి పట్టిన వాళ్ళ మొన్న దీన్ని కొట్టి ఇప్పుడు ముద్దొస్తుంది అంటే పిల్లల దగ్గరకు వస్తారా? చూడు, నిన్ను చూసి అది ఎలా ఉనికిపోతుందో. అయిందేదో అయిపోయింది. అయినా ఆ రోజు అలా ఎందుకు చేశానో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేసాను కదా. నువ్వెప్పుడు పిచ్చి పనులు చేస్తుంటావు నాన్న. చిట్టి తల్లిని కొట్టి భయపెట్టావు. అక్క కాంపిటీషన్ లో గెలుచుకున్న ప్రైజ్ మనీ పోగొట్టావు. ఇప్పుడు మళ్ళీ అది గుర్తు చేసి నన్ను తిట్టించాలా? తిట్టించడం కాదు, అక్క పెళ్లికి చేతిలో డబ్బులు లేవని అమ్మ బాధపడుతుంది. ఎందుకు బాధపడ్డాం? తాలిబొట్టు దగ్గర నుంచి తలంబరాల ఖర్చు వరకు అన్ని అల్లుడే చూసుకుంటానని చెప్పాడు కదా. అలాగని వాళ్ళ మీద వాలిపోమ్మంటారా? ఏం చేయమంటావు? మన చేతిలో చిల్లర లేనప్పుడు చిల్లరున్న వాడి మీద చేయడం తప్పేంటి? అందరికీ నీ బుద్ధులే ఉండవు. నీలా మేము చెయ్యి చాచలేము. అసలు ప్రైజ్ మనీ డబ్బులే చేతికి అందుంటే ఇప్పుడు ఇలాంటి పరిస్థితి ఉండేది కాదు. అమ్మా, నీకిప్పుడే చెప్తున్నాను, రేపు ప్రణయ్ వాళ్ళ ఇంట్లో కార్యక్రమానికి నాన్న మాత్రం రాకూడదు. ఏ, నేనెందుకు రాకూడదు? పోయింది నా చెల్లెలు. వచ్చి 2 కన్నీటి బొట్లు కారుస్తాను. కన్నీటి బొట్లు కారుస్తావో, ఆ వంక చెప్పి సారా బొట్ల కోసం చేతులు చాచుతావో మాకు తెలుసులే. నువ్వు మాత్రం రావడానికి వీల్లేదు, అంతే. పద బంగారం. చూసావా కరుణ, నీ కూతురు ఎలా మాట్లాడుతుందో? ఇంకా పెళ్ళే కాలేదు, అప్పుడే ఆ దానిలో అయిపోయినట్టు నన్నే వద్దంటుంది. అది తెలివైంది కాబట్టి ఇప్పుడే వద్దంటుంది. ఈ తెలివితేటలు దాని వయసులో నాకు గాని ఉండుంటే నాకు నీ కర్మ తప్పేది. పదండి. పండే, అందరూ పండే. ఏంటిది, ఎవరి కాళ్ళు స్టేట్మెంట్లు ఇచ్చేస్తున్నారా? పంచులేసేస్తున్నారా? నేను అక్కడికి రాకూడదు, అంతే కదా? ఓకే,
రేపు మందుకి ఎవడైనా బక్రా దొరికితే వైన్ షాప్ కి, లేదంటే అల్లుడింటికి. దట్స్ ఆల్. నోబడీ కెన్ స్టాప్ మీ. రేపు మీ అమ్మకి పిండ ప్రదానం చేసేసిన తర్వాత నువ్వు ప్రేమ కలిసి పేదవాళ్లకి బట్టలు పంచిపెట్టాలి. సరే నానమ్మా, శాస్త్ర ప్రకారం ఏమేం చేయాలో నువ్వు చెప్తూ ఉండు. అన్ని ప్రేమ నేను కలిసే చేస్తాం. సరే. రేపు మా పెళ్లి కూడా జరిగిపోతే అమ్మ ఆఖరి కోరిక తీరి తన ఆత్మ కూడా శాంతిస్తుంది. శివాగ్ని, ఈ టైంలో ఎక్కడికి? గంజి మావయ్య దగ్గరికి. రేపు అమ్మ కార్యక్రమం ఉంది కదా, ఆ ఏర్పాట్ల గురించి మాట్లాడాలి. వెంటనే వచ్చేస్తాను. నా గురించి వెయిట్ చేయకుండా మీరు డిన్నర్ చేసేయండి. అమ్మా శివమ్మ, అర్జెంటుగా బయటికి వెళ్ళాలని లాక్కొచ్చావు. ఎక్కడికి తీసుకెళ్తున్నావు శివమ్మ? నాతో ఏదైనా మాట్లాడాలంటే ఇక్కడే మాట్లాడొచ్చు కదా. ఎందుకు మావయ్య అంత భయపడిపోతున్నా? ఆయుధం లేకుండా ఏ ఆనవాలు దొరకకుండా ప్రాణాలు తీసే అలవాటున్న దానివి. భయం కాకేముంటుంది? నేనేం చేయడానికి తీసుకెళ్లడం లేదు మావయ్య. అమ్మా, శ్మశానం కంటే ఈ ఏరియానే భయంకరంగా ఉంది. ఇక్కడ మనకు పనేంటి శివమ్మా? రామావయ్య, ఏం కాదు. దీనికి దెయ్యం గియ్యం ఏం పట్టలేదు కదా. పదమ్మా. శివమ్మా, ఇక్కడికి తీసుకొచ్చావేంటమ్మా? అసలు ఈ ఇల్లు ఎవరిదమ్మా? ఈ ఇంటికి మనకి ఏంటి సంబంధం? అసలు ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావమ్మా? మాట్లాడకుండా రామావయ్య. అమ్మా, అమ్మా. అమ్మనా? ఏంటి శివమ్మా అమ్మ అంటున్నావు? అమ్మ ఇక్కడే ఉంది మావయ్య. దెయ్యం అయిపోయి ఇక్కడే రెస్ట్ తీసుకుంటుందా ఏంటి? మావయ్య ఒకసారి చూడు. మావయ్య అరవకు. ఎదురుగుండా దెయ్యాన్ని పెట్టుకుని అరవద్దంటావేంటమ్మా? అది దయ్యం కాదు మావయ్య, మా అమ్మ. అవునన్నయ్యా, నేను ఇందిరని. ఇందిరవా? మరి నీ కోతేంటి ఎక్కువలా వినిపిస్తోంది? నువ్వు భయంతో ఉండడం వల్ల నీకు అలా వినిపిస్తుంది. నేను చనిపోలేదన్నయ్యా. ఒక్క నిమిషం అమ్మా. ఏది? ఒక్కసారి నీ చేతులు చూపించు, కాళ్ళు చూపించు. మావయ్య పిచ్చి కాని పట్టిందా నీకు? లేదమ్మా, దెయ్యాల చేతులకి పెద్ద పెద్ద గోళ్ళు, కాళ్ళు వెనక్కి తిరిగి ఉంటాయి కదా. అదొకసారి కన్ఫర్మ్ చేసుకుందామని. బతికే ఉన్నానన్నయ్యా అంటే నువ్వు నమ్మట్లేదా తింగరోడా? ఇదిగో కావాలంటే చూడు, చెట్టంత మనిషిని.
అవునవును నిజమేనమ్మా, నువ్వు మనిషివే. నువ్వు బతికే ఉన్నావు. అవును, మరి ఇంట్లో నీ శవాన్ని చూశానే. దహన సంస్కారాలు కూడా జరిగాయి. ఆ కథంతా నేను చెప్తాను మావయ్య. ఆస్తి మనకి దక్కాలంటే ప్రేమ ప్రణయల పెళ్లి జరిగి పాప మన ఇంటికి రావాలి కదా. అవును. ఒకరోజు ప్రేమ తండ్రిని కొట్టించి హాస్పిటల్లో చనిపోతాడని డాక్టర్తో చెప్పించి ఫాదర్ సెంటిమెంట్ ని అడ్డు పెట్టుకుని ప్రేమ ప్రణయల పెళ్లి జరిపించాలనుకున్నాను. కానీ వర్కౌట్ కాలేదు. చావు జరిగిన ఇంట్లో శుభకార్యం జరగాలనేది శాస్త్రం. ఆ పాయింట్ ని అడ్డు పెట్టుకుని అమ్మ చనిపోయినట్టుగా నాటకం ఆడి అందర్నీ నమ్మించి మదర్ సెంటిమెంట్ తో ఇప్పుడు ప్రణయ్ ప్రేమల పెళ్లి జరిపిస్తాను. ఇది కథ. ఈ కథ సరే అమ్మా, కానీ మరి శవం చెప్తాను. నీకొక రోజు ఫోన్ చేశాను, గుర్తుందా?